నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ రమణి గారు. సో మేడం తో మాట్లాడి క్యాన్సర్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, క్యాన్సర్ అనగానే చాలా వరకు నేనే ఎక్స్పెషల్ గా అదొక ఏంటో తెలియని భయం వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నేనేమనుకున్నంటే క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ అనేది ఉంటుంది. అసలు ఇది ఎందుకు చేస్తాము అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో చేస్తామా లేదా రాని వాళ్ళలో చేస్తామా? అసలు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటిది? బిఫోర్ గోయింగ్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ అండి, క్యాన్సర్ అంటే భయపడుతున్నామా అంటున్నారు కదా. 2 things డెఫినెట్గా భయపడాలి. ఎందుకు అంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అవును. సో మన తాతల టైంలో ఇన్ని క్యాన్సర్లు మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తే ఇంటింటికి మినిమం క్యాన్సర్స్ ఉంటుంది. సో ఆ విధంగా డెఫినెట్ గా భయపడాలి. అండ్ ఎందుకు లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఆల్ దీస్ రీజన్స్ వల్ల క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. సో అది భయపెట్టేలాగే ఉంది. సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి కీమోథెరపీ కానీ దాని ట్రీట్మెంటు, దానికి స్క్రీనింగ్ అంటున్నారు మీరు. సో టెస్ట్లు, దాన్ని డయాగ్నోస్ చేయడం, ఇవన్నీ చాలా హై లెవెల్కి వచ్చేసాం మనం. సో మన ట్రీట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్. క్యాన్సర్ వచ్చాక కూడా లైఫ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ. ఆ విధంగా చూస్తే అంత భయపడక్కర్లేదు. ఇప్పుడు స్క్రీనింగ్ అంటున్నారు కదా, స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే ఈ క్యాన్సర్ వీళ్ళల్లో డెవలప్ అవుతుందా లేదా, లేకపోతే ఇప్పుడు మీకు నాకు చాలా మందికి క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. క్యాన్సర్స్ చాలా లేట్ స్టేజెస్లో చాలా మంది మన దగ్గరకు వస్తారు. ఎందుకు అలాగా? ఎందుకంటే అవగాహన లేక అంటారా మేడం? లేదండి, చాలా క్యాన్సర్స్కి సిమ్టమ్స్ రావు. ఓకే, సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళకి తెలియక ఉన్నా కానీ వాళ్ళు తెలుసుకోలేక బై ద టైం హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళ్ళేసరికి చాలా లేట్ స్టేజ్లో వెళ్తారు. సో అప్పటికే 3rd స్టేజ్ అని మెజారిటీగా వెళ్తారు. సో అక్కడ మనం దెబ్బతింటున్నాం. సో ఇలాగా మనం లేట్ స్టేజ్లో వెళ్ళి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోయి దాని తర్వాత మన లైఫ్ క్వాలిటీ కానీ మిగతా చాలా కష్టాలు ఉంటాయి దాని లేట్ స్టేజ్లో తెలుసుకోవడం వల్ల. సో అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? రెగ్యులర్గా కొన్ని టెస్ట్లు, కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లు అని అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏ క్యాన్సర్స్కి మేడం? సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే నాకు డౌట్ లేదు క్యాన్సర్ ఉంది అని, నాకు డౌట్ లేనప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకునే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఓకే. డౌట్ లేని వాళ్ళు వెళ్ళి చేయించుకునే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఉన్నవాళ్ళు కాదు. ఓకే. అవేర్నెస్ పెంచాల్సింది ఏంటి అంటే, డౌట్ వచ్చాక వెళ్ళేదాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు. డౌట్ లేని వాళ్ళు, నాకంతా నార్మల్గా, అంటే నార్మల్ నీలా నాలా ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, ఏమి లేని వాళ్ళు టెస్ట్లు చేయించుకుంటే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఓకే. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల మనకేమొస్తుంది? ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇవి అన్ని క్యాన్సర్స్కి అవైలబుల్ కాదు, ఓన్లీ కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అవైలబుల్. ఏంటేంటి ఆ క్యాన్సర్స్ అంటే, ఆడవాళ్ళలో ఫస్ట్ మౌత్ అండ్ ఓరల్ క్యాన్సర్స్. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, ఏమన్నా ఉంటే చెప్తారు. సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటి అంటే 35 years 40 years నుంచి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం, మ్యామోగ్రఫీలు చేయించుకోవడం. దీనివల్ల మనకేమన్నా రెగ్యులర్గా చేయించుకుంటే ఏమన్నా ముందే బిఫోర్ లేట్ అయ్యే లోపు తెలుసుకోవచ్చు మనం. ఓకే. దట్ ఈస్ బ్రెస్ట్. తర్వాత ఓవేరియన్ క్యాన్సర్స్కి అల్ట్రాసౌండ్ రెగ్యులర్గా చేయించుకోవచ్చు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్వైకల్ క్యాన్సర్. బికాజ్ ఇట్ ఇస్ ప్రివెంటబుల్. దిస్ ఇస్ ప్రివెంటబుల్, డెఫినెట్లీ ప్రివెంటబుల్. బట్ ఇప్పుడు మనం స్క్రీనింగ్లోకి వచ్చాము అంటే ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా చేంజెస్ స్టార్ట్ అయినాయా, మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా, ఇవి తెలుసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇది సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 30 years నుంచి ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు అండర్గో హెచ్పివి DNA టెస్టింగ్.
అంటే పాప్స్మియర్ అని ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. అది సర్విక్స్ దగ్గర నుంచి సెల్స్ తీసి అది టెస్ట్ చేస్తారు. అందులో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తారు. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే నాకు క్యాన్సర్ తర్వాత అంటే ఇన్ ద కమింగ్ 10 years, అంటే మీకు 10 years ముందు తెలుస్తుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్ టేక్స్ 10 years ఫర్ క్యాన్సర్ టు డెవలప్ యావరేజ్గా. సో అంటే మేడం ఈ 10 years లో ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 5 years లో మనకి తెలిసే అవకాశం ఉంది అంటారా? అందుకే స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మీకు క్యాన్సర్ రాదు. ఇట్ టేక్స్ 10 years కాబట్టి 10 years టైం. ఎస్. సో 10 years కాబట్టి యూ క్యాన్ ఫస్ట్ హెచ్పివి టెస్ట్ చేయించుకోవచ్చు ఎవ్రీ 5 years అని చెప్పామనుకోండి. యూ హ్యావ్ 3 opportunities టు డయాగ్నోస్ బిఫోర్ క్యాన్సర్ కమ్స్. సో అంటే నార్మల్గా ఈ సర్వికల్ క్యాన్సర్ అయినా ఇంకా ఏ క్యాన్సర్ అయినా మనకి 10 years లేదు, అలా ఇవ్వదు. సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే. సో అండ్ దట్టు దీనికి మళ్ళీ వ్యాక్సినేషన్ ఉంది, దీన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. బట్ ప్రతి ఒక్క క్యాన్సర్ కి అయితే ఇలా కాదు. కరెక్ట్. సో అందుకే యాక్చువల్లీ ఇప్పుడు WHO గురించి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అది మనకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఏంటి అంటే వి ఆల్ కెన్ వర్క్ టుగెదర్ అండ్ ఎలిమినేట్ సర్వైకల్ క్యాన్సర్. ఎలిమినేట్ అంటే అసలు మొత్తం పోలియో లాగా మొత్తం వరల్డ్లోంచి సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చెయ్యొచ్చు. ఎలా? WHO ఏమనింది అంటే మనం అందరం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇఫ్ మనం బై 2030 కల్లా మనం ఆల్ గర్ల్స్ అప్ టు 15 years 90% గనక మనం వ్యాక్సినేట్ చేయగలిగితే అండ్ 70% ఆఫ్ విమెన్ అంటే వ్యాక్సినేషన్ కాకుండా నెక్స్ట్ స్క్రీనింగ్ ఏజ్లో ఉండే విమెన్కి 70% వాళ్ళు ఇఫ్ దే ఆర్ బీయింగ్ స్క్రీన్డ్. ఓకే. అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో 90% ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ట్రీట్. సో ఏదైతే పోలియోని అప్పట్లో పోలియోకి సంబంధించి అసలు ఇది వస్తే పోదు అనుకున్నారు, బట్ దాన్ని ప్రివెంట్ చేయగలిగాం. సో అట్లనే ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.